వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మనము అస్సలు కారమే లేకుండా ఉండే మిరపకాయ బజ్జీ ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తర్వాత మిరపకాయలు ఎలా కట్ చేసి పెట్టుకొని అందులో ఉండే సీడ్స్ మొత్తం తీసేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం తీసుకున్న సాల్ట్ వాటర్లో ఇవన్నీ వేసి పెట్టుకుందాం. చూడండి, తర్వాత ఇవన్నీ కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ వరకు ఊరితే సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు వేరొక పాత్రను తీసుకొని అందులో మనము 1.5 కప్పులకు మనము శనగపిండి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1/4 టీ స్పూన్ ఓమం, తగినంత సాల్ట్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసి ఒకసారి స్పూన్ తీసుకొని ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇది పేస్ట్లా వచ్చేలాగా కలుపుకుందాం. ఫస్ట్ ఇలా పేస్ట్లా అయిన తర్వాత విస్కర్తో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మనం చేసుకున్న బజ్జీలకు వచ్చి ఈ విధంగా రావాలండి. తర్వాత ఇలా ఆయిల్ వేడయ్యాక ఒక డ్రాప్ వేసి చూద్దామండి. అది పైకి వచ్చేస్తుందండి. అప్పుడు ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు మనము మిరపకాయలు ఇలా శనగపిండిలో డిప్ చేసుకొని బజ్జీ ఇలా వేసుకుందామండి. నేను చెప్పిన ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే బజ్జీలు కారం లేకుండా చేసుకొని తినొచ్చండి. ఇవి కంప్లీట్గా వేగన అవసరం లేదు. 50% వరకు ఇది ఇలా వేగితే సరిపోతుంది. ఎందుకంటే ఇది తర్వాత మరోసారి డిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి. చూసారా ఎలా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వేరే ప్లేట్లో మార్చుకుందామండి. ఇవి 50% మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇవి మరోసారి డిప్ చేసి మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు రెండోసారి ఇలా డిప్ చేసి వేసుకున్న తర్వాత చూసారు కదా, ముందు వేసిన వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇప్పుడు మనము అవి తిప్పి వేసుకోవాలండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, బజ్జీలు రెడీ. ఇవి మీరు కట్ చేసి పెట్టుకొని అందులోనే ఆనియన్ చిన్నగా ముక్కలుగా చేసి పెట్టి అందులో లోపల స్టఫింగ్ పెట్టుకొనేసి లైట్గా కొద్దిగా మీకు నచ్చిన ఏదైనా పొడి ఉంటుంది కదండి, ఆ పొడి చల్లుకొని తింటే లెమన్ పిండుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.